శ్రీ సరస్వతి శిశుమందిర్ ప్రైమరీ స్కూల్ భగత్ నగర్ 11వ వార్షికోత్సవానికి అధ్యక్షత వహిస్తున్న ఆనంద్ గారు, అలాగే ఈ సమావేశానికి చేసిన పెద్దలు జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్యామసుందరన్న గారు, అలాగే జిల్లా కార్యదర్శి వీరెడ్డి రాజరెడ్డి గారు, అలాగే ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన మా మిత్రులు సుడిషి ఇన్ఫ్రా చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే ఇబాన్ ప్రచారక్ శివకుమార్ గారు, అలాగే హరీష్ రెడ్డి గారు, ఇంకా అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు వారు కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలకు నా శుభాశిస్సులు. అయితే ఈ శిశుమందిర్ ప్రోగ్రామ్కి రాగానే స్టార్టింగ్లో ఘోష్ నుంచి వాళ్ళు మనం రిసీవ్ చేసుకునే పద్ధతి, అది కల్చర్. ఒక బొట్టు పెట్టుకొని మనం సాధారణంగా ఆహ్వానించి అక్కడి నుండి ఘోష్ ద్వారా ఇక్కడి వరకు తీసుకురావడము, పిల్లలు చేసే కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, వాళ్ళ కష్టానికి ఇక్కడ ఉన్న మాతాజీలు ప్రధానాచార్యులు వాళ్ళ డెడికేషన్కు నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సరస్వతి శిశుమందిర్ అంటే విద్య ఒకటే నేర్పడి విద్యతో పాటు విలువలు నేర్పేసి ఈ విద్యాలయము, అలాగే చదువుతో పాటు సంస్కారం నేర్పేసి సరస్వతి శిశుమందిర్. ఈరోజు మన దేశానికి ఖచ్చితంగా కూడా శిశుమందిరాలు ఉండాలి. శిశుమందిరాల సంఖ్య ఇంకా చాలా పెరగాలి. ఎందుకంటే మన దేశానికి ఇప్పుడు బయట నుండి ఉన్న శత్రువులే కాకుండా మన దేశంలో కూడా శత్రువులు చాలా మంది ఉంది. మన పేరెంట్స్ కూడా ఇబ్బంది పేరెంట్స్ కూడా పరీక్షల కంటే ఎక్కువ చదువు మీద, మార్క్స్ మీద, ర్యాంక్స్ మీదనే డిపెండ్ అవుతుంది తప్ప విలువల మీద డిపెండ్ కావట్లేదు. ఆ విలువలను నేర్పే ఓపిక కూడా పేరెంట్స్కు లేకుండా పోతుంది. కాబట్టి ఈ మన పేరెంట్స్ అందరూ కూడా ఇటువంటి విద్యాలయాల్లో సరస్వతి శిశుమందిర్ లాంటి విద్యాలయాల్లో వేస్తే మనము వాళ్ళకు ఏమి నేర్పడుతున్నా కూడా స్కూల్లోనే వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి సరస్వతి శిశుమందిర్లో పిల్లలు ఏం చేసిన తల్లిదండ్రులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే శిశుమందిర్ అభివృద్ధికి కూడా పాల్పడుతున్న మన సోదరులు ఆనంద్ గారు కావచ్చు, పప్పా శ్రీనివాస్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వీరెడ్డి రాజరెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కష్టపడి దాన్ని నిలబెట్టి, ఎందుకంటే 1984లో ఎప్పుడైతే శిశుమందిర్ స్టార్ట్ అయిందో అప్పుడు డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి సారథ్యంలో మేము కూడా శ్రమదానం చేసామని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాను. ఈరోజు మన దేశంలో ఎందుకంటే కల్చరల్గా మన ఇండియన్ కల్చర్ అనేది ఎవరు కూడా నేర్చలేరు. అందరూ కూడా ర్యాంక్స్తోని జాబ్స్తోనే పోతారు తప్ప విలువలు ఉండలేవు. కాబట్టి ఖచ్చితంగా కూడా శిశుమందిర్ అంటే ఒక స్కూల్ కాదు, ఈ టెంపుల్ ఆఫ్ లర్నింగ్, శాస్త్రం కావచ్చు, జాతీయత కావచ్చు, విలువలు కావచ్చు, డిసిప్లిన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు కావాలి. ఖచ్చితంగా ఇవన్నీ ఉంటేనే దేశభక్తి అనేది దేశ రక్షణకు మా మిత్రులు వేణుగోపాల్ రెడ్డి వచ్చినప్పుడు నేను కూడా ఉన్నాను. వీళ్ళందరూ వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళు నా అభ్యాలు ఏమన్నా చేయాలన్నా ఏమన్నా పూజ ఏమన్నా చేయాలన్నా అడగడం జరిగింది. నేను చెప్పిన అది ఫోర్స్ ఏమి ఉండదు. మీరు అక్కడికి పోయిన తర్వాత మీరు ఏమన్నా ఫ్రీ అయితే మీరు చేయండి, మీ డొనేషన్ కోసం మేము రాలేదు. అక్కడికి పోయిన తర్వాత స్కూల్ వాతావరణం కానీ అక్కడ రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే మీరు ఫ్రీ అయితే కింద చేయమని చెప్పాను. వారు మనం అనుకున్న దానికంటే కూడా పెద్ద మనసుతో రిక్వైర్ చేసినందుకు నేను కూడా ప్రత్యేక ధన్యవాదాలు